మన ఆరోగ్యం మొత్తం మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సరైనటువంటి ఆహారం తీసుకుంటే ఏ డాక్టర్ అవసరం ఉండదు. సరైన ఆహారం తీసుకోకపోతే ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు అని. అంటే ఆహారం అనేది ఇంత ముఖ్యం. ముఖ్యంగా ఒక మల్టీవిటమిన్ ఆహారం అనేది ఉంటే ఎంత బాగుంటుంది అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆహారం ద్వారా అన్నీ పొందాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మల్టీ విటమిన్ ఆహారం అంటే అన్ని పోషకాంశాలు ఉండేటువంటి ఆహారం ఏమిటి? చాలామందికి వచ్చే అనుమానం ఇది, చాలామంది అడిగే ప్రశ్న ఇది. దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. చూడండి, మనం తినే ఆహారంలో రకరకాల పోషకాలు సమతుల్యంగా ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతాం. దీన్ని ఆయుర్వేదం షడ్రసాలు అంటుంది. అంటే మధురామ్ల లవణ కటు తిక్త కషాయ రసాలు. ఇలాగ నాలుకని సాటిస్ఫై చేయటం అవసరం, అలాగే కళ్ళని సాటిస్ఫై చేయటం కూడా అవసరం. అందుకే మనం తినే ఆహారంలో అన్ని రంగుల్లో ఉండేటువంటి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఇవన్నీ ఉండాలి. ఇది కాన్సెప్ట్. అంటే మరో మాటలో చెప్పాలంటే ఇంద్రధనుసుని ఎప్పుడైనా మీరు గమనించారా? 7 రంగులు ఉంటాయి కదా. ఆల్మోస్ట్ అలాగా మనం తినేటటువంటి ప్లేట్లో ఇంద్రధనుసు ఉండాలి. అంటే రెయిన్బో డైట్. ఎరుపు, పసుపు, ఉదారంగు, ఆకుపచ్చ, నారింజ ఇలాంటి రకరకాల రంగుల్లో ఉండేటువంటి ఆహారాలు, పండ్లు, కూరగాయలు వీటిని మీరు తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు టోటల్ హెల్త్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క రంగుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రంగులో ఉండేటువంటి కూరగాయలు కొన్ని ప్రయోజనాన్ని మనకి కలగజేస్తాయి. అలాగే పండ్లు కూడా కొన్ని ప్రయోజనాన్ని కలగజేస్తాయి. ఏమిటి ప్రయోజనాలు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆహారాలు. ఎరుపు రంగులో ప్రధానంగా ఏముంటుందంటే లైకోపీన్ అనేటటువంటి యాంటీఆక్సిడెంట్లు, ఇంకా ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఈ లైకోపీన్ అనేది చాలా ప్రధానం. దీనివల్ల ఏం జరుగుతుందంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే మెయిన్గా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి ఈ ఎరుపు రంగులో ఉండేటువంటి కూరగాయలు, పండ్లు ఇవి ఇంకొక ప్రయోజనాన్ని కలగజేస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రనాళపు క్యాన్సర్ ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి సహాయపడతాయి. మెయిన్గా డిఎన్ఏ ఆరోగ్యానికి ఈ ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆహారాలు, మెయిన్గా లైకోపిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి ఆహారాలు, పండ్లు, కూరగాయలు తినండి. ఏమిటివి? ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. అలాగే చెర్రీస్ కూడా ఎరుపు రంగులో ఉంటాయి, లైకోపిన్ అందిస్తాయి. అలాగే నారింజ, బెర్రీలు, అలాగే పుచ్చకాయ లోపల గుజ్జు చూసారా, ఎర్రగా ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది. అలాగే ఎర్ర ద్రాక్ష కూడా ఉంటున్నాయి, ఈ మధ్య మీరు మార్కెట్లో చూస్తున్నారు. ఇంకా బీట్రూట్ సరే ఆ ఎరుపు రంగు అనేది పూర్తి ఆరోగ్యానికి మీకు సూచన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరికీ అందుబాటులో ఉండేది టమాటో. టమాటోలో లైకోపిన్ ఉంటుంది. ఇది బెస్ట్ యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్కి ప్రివెన్షన్ లాగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఎరుపు రంగులో ఉండేటువంటి ఆహారాలను మీరు తీసుకోండి. అయితే కొంతమంది వీటిని వంట చేసేటప్పుడు ఎరుపు రంగు పోయేటట్టుగా ఓవర్గా బాయిల్ చేస్తారు. అలా బాయిల్ చేయకుండా ఎరుపు రంగు కనపడేటట్టు మీరు వండుకుంటే మంచిది. ఇక గ్రీన్ కలర్లో ఉండేటటువంటి ఆహారాలు. గ్రీన్ కలర్ అంటే ఏమిటి? మీరు చిన్నప్పుడు చదువుకున్నారు, పత్రహరితం. హరితం అంటే గ్రీన్ కలర్ కదా, పత్రం అంటే ఆకు. దీంట్లో క్లోరోఫిల్ అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని నిర్వశీకరణం చేస్తుంది, జీర్ణక్రియకి సహాయపడుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని ఈ గ్రీన్ కలర్లో ఉండే, ఈ ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాలు అందిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? కంటి ఆరోగ్యాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని, కాలేయపు ఆరోగ్యాన్ని అంటే లివర్ ఆరోగ్యాన్ని, ఆఖరికి కణాల ఆరోగ్యానికి ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఆహారాలు తోడ్పడతాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది గ్రీన్ కలర్ ఆహారాలకు సంబంధించి. గాయాలు అయ్యాయనుకోండి, అలాంటి గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి. అలాగే దంతాల తాలూకు చిగుళ్ళ ఆరోగ్యానికి కూడా ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి, ఆకుపచ్చలో రంగులో ఉండేటువంటి ఆహారాలు మీకు సహాయపడతాయి. కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉండే ఆహారాలు ఏమిటి? మామూలుగా అందరికీ తట్టేది ఏమిటి అంటే ఆకుకూరలు అని. కానీ అవకాడో, అలాగే ద్రాక్ష, గ్రీన్ కలర్లో ఉండే ద్రాక్ష, ఇంకా కివి గ్రీన్ కలర్లో ఉంటుంది, గమనించారా? అలాగే బ్రకోలీ, ఇంకా దోసకాయ అంటే కీరా దోస గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇంకా ఆస్పరాగస్, క్యాబేజీ, బీన్స్ గ్రీన్ కలరే కదా, బీన్స్ అన్నీ కూడా, చిక్కుళ్ళు, బీన్స్ మెయిన్గా ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి మీరు గ్రీన్ కలర్ ఆహారంగా అనుకొని తీసుకోవచ్చు. వీటి వల్ల ప్రత్యేకంగా మీకు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇక తెలుపు రంగులో ఉండేటువంటి ఫుడ్స్, వైట్ కలర్ ఫుడ్స్, వీటి ప్రత్యేకత ఏంటంటే అలిసిన్ అని ఒక
పోషకం పుష్కలంగా వీటిలో ఉంటుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ ఎలిసిన్ అనేది. ఇది వైట్ కలర్ ఫుడ్స్లో ఉంటుంది. పైగా వీటి ఇంకొక ప్రత్యేకత, ఇది ఎముకల తాలూకు ఆరోగ్యాన్ని పెంచుతాయి ఈ వైట్ కలర్లో ఉండే ఆహారాలు ఎలిసిన్ వల్ల. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్తో పోరాటానికి సహాయపడతాయి. ఇందుకే వైట్ కలర్లో ఉండే ఫుడ్స్ ఏమిటి అంటే అరటిపండు గుజ్జు. ప్రధానంగా ఎలిసిన్ అంటే మనకు గుర్తు రావాల్సింది వెల్లుల్లి. వైట్ కలర్లో ఉంటుంది, ఎలిసిన్ రిలీజ్ చేస్తుంది, హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేస్తుంది. క్యాలీఫ్లవర్ కూడా అంతే కదా. అలాగే బంగాళదుంపలు వైట్ కలర్లో ఉంటాయి, పుట్టగొడుగులు వైట్ కలర్లో ఉంటాయి. అలాగే అల్లం, ముల్లంగి ఇలాంటి వాటిలో ఎలిసిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక ఎల్లో కలర్లో ఉండే ఫుడ్స్, వీటిలో ఎల్లో కలర్లో చాలా అంటే మనకి విటమిన్ ఏ ప్రికర్సర్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ ఏం చేస్తాయి, రోగనిరోధక శక్తిని స్ట్రెంథన్ చేస్తాయి, అలాగే చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎల్లో ఫ్రూట్స్ అంటే మీకు తెలిసినవి నిమ్మకాయలు, అలాగే పైనాపిల్, అత్తిపండు, మొక్కజొన్న చూసారా ఎల్లో కలర్లో ఉంటుంది. ఇంకా ఈ టమాటాలు, అలాగే మామిడి, అలాగే కివి, ఇలాంటివి ఈ ఆహారాలన్నీ కూడా ఈ రోగనిరోధక శక్తికి సహాయపడతాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా ఇమ్యూనిటీకి సహాయపడేటటువంటి చక్కటి మెడిసిన్స్. ఇదొకటి. అలాగే ఇంకొక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఉంది, పర్పుల్ ఫ్రూట్స్. వీటిలో యాంథోసైనిన్స్ ఎక్కువ ఉంటాయి. యాంథోసైనిన్స్ జ్ఞాపక శక్తిని పెంచుతాయి. మీరు ఆ పర్పుల్ కలర్లో వంగపండు రంగులో ఉన్నటువంటి ఫుడ్స్ని మీరు గమనించే ఉంటారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి మీ సొంతం అవుతుంది. కడుపులో ఉండేటటువంటి ఆ మంటని, ఎసిడిటీని తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా గుండెకి, మెదడుకి, ఎముకలకి, ధమనులకి, ఆఖరికి జ్ఞానానికి ఈ యాంథోసైనిన్స్ మేలు చేస్తాయి ఈ వంగపండు రంగులోటువంటి ఆహారాలు. ఈ ఆహారాల ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్తో పోరాటానికి సహాయపడతాయి. అలాగే వృద్ధాప్యంలో ఉండేటువంటి సమస్యలు నిరోధించడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ పర్పుల్ కలర్లో ఉండేటువంటి ఆహారాలు, వంగపండులో ఉండేటువంటి రంగులో ఉండేటువంటి ఆహారాలు ఏమిటి అంటే ప్లమ్, అలాగే ప్రూన్స్, బ్లాక్బెర్రీ, ప్రధానంగా అత్తిపండ్లు, ఎండు ద్రాక్ష, ఇక వంకాయ సరే, అలాగే వంకాయ రంగులో ఉండే క్యాబేజీలు దొరుకుతున్నాయి అవి, బ్లూబెర్రీస్, ఇంకా పర్పుల్ కలర్లో ఉండే ద్రాక్ష, ఇలాంటివన్నీ కూడా మీకు యాంథోసైనిన్స్ని అందిస్తాయి. దీని ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఇక ఆరెంజ్ ఫుడ్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిలో బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా చురుగ్గా ఉండటానికి ఈ ఆరెంజ్ కలర్ ఫుడ్స్ సహాయపడతాయి. నరాలు, కండరాలు వీటి ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే రక్తపోటును అదుపు చేయడానికి ఆరెంజ్ కలర్ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్స్ అంటే మీకు తెలిసినవి ఆరెంజ్ దాని పేరుతోటే, అంటే దాని రంగుతోటే మనకి కమలపండు ప్రసిద్ధి. కాబట్టి ఆరెంజ్, అలాగే నారింజ, గుమ్మడికాయ, ఇంకా బొప్పాయి చూసారా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇంకా పసుపు రంగులో ఉండే చిలక దుంపలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఆరెంజ్ కలర్ ఫుడ్స్కి ప్రత్యేకత. ఇలాగా మీరు ఫుడ్ని ఎప్పుడు ఒకటే కాకుండా, అంటే ఏకరస భోజనం నిందితం, అంటే నింద్యం ఉంటుంది ఆయుర్వేదం, అంటే ఎప్పుడు ఒకే రకం ఉండేటువంటి టేస్ట్లో ఉండేవి తినకూడదు, అలాగే ఒకే రంగులో ఉండే కూడా తినకూడదని. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటి అంటే అనేక రంగులు మీ ప్లేట్లో ఉండాలి. ఇలాగ రకరకాల కూరగాయలు, పండ్లు వీటిని తినాలి. ఈ ఆహారాలు విటమిన్లు అందిస్తాయి, ఖనిజాలను అందిస్తాయి, యాంటాక్సిడెంట్లు అందిస్తాయి, మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి, త్వరగా వృద్ధాప్యం రాకుండా ప్రివెంట్ చేస్తాయి, ప్రధానంగా అభిజ్ఞా పనితీరు అంటే కోగ్నిటివ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో మీరు భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ బెల్ బటన్తో పాటుగా ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.